వార్తలు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్. వైసీపీ విజయం తథ్యం. ప్రచార కార్యక్రమంలో ప్రజా సంఘాల వారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. వార్తల వివరాలు. పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక రామకృష్ణారెడ్డి ప్రజాభవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరంగా తెలిపారు. అభ్యర్థి అనీషారెడ్డి, నాయకులు డీజే ఇంద్రప్రకాష్లు మాట్లాడుతూ ఎన్నికలకు తక్కువ సమయం ఉందని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా మన పుంగనూరు నియోజకవర్గానికి ఈ ప్రభుత్వ 4.5 సంవత్సరాల కాలంలో 5 ఏళ్ల కాలంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేశారు. రుణమాఫీ కింద 28,230 రైతులకు 93 కోట్ల లబ్ధి మన ఈ నియోజకవర్గంలోనే జరిగిందని మనందరూ గుర్తిస్తారు. అన్ని రికార్డెడ్గా మనం మీ అందరికి కూడా ఇక మన కార్యకర్తలు కానీ ఇక్కడ మన రిపోర్టర్స్ కానీ ఇస్తే పరిస్థితి ఉంది. పసుపు కుంక మీద పుంగనూరులో 52,973 మంది ఒక్కరికి 20,000 చొప్పున సాయం చేశారు. అది 105 కోట్ల రూపాయలు దాదాపు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. యువనేస్తం కింద 3,146 మందికి నెలకు 2,000 రూపాయలు అందించే కార్యక్రమం ఈరోజు చేస్తారు. అన్నదాత సుఖీభావ కింద 38,043 మంది రైతుల ప్రయోజనం కోసం 15,000 చొప్పున వాళ్ళకి అందించే కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్ రోజుకు 1000 మంది పేద ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన అన్నా క్యాంటీన్లో కూడా వాళ్ళ ఆకలి తీర్చుకొని ఈరోజు మన వాళ్ళందరూ కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తించుకొని భవిష్యత్తులో మన పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా మన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మనం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. డబ్బులు సంచులుగా కుమ్మరించి ప్రజలు కానీ ఇటువంటి అదేవిధంగా కొంతమంది నాయకులు కానీ ప్రలోభ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మన పార్టీలో కూడా. కానీ మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాల. డబ్బుకు అమ్ముడు పోతే వాళ్ళు ఇచ్చే 1,000కో 2,000కో 3,000కో అమ్ముడు పోతే భవిష్యత్తులో మనకు ఇటువంటి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలని మనము దూరం చేసుకుంటాం. ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా. ఈరోజు ఇటువంటి అవకాశాలన్నీ మనం చేదార్చుకోకూడదని ప్రజలంతా కూడా అప్రమత్తం చేసి మనం సన్నద్ధమవ్వాలని ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా కోరుకుంటూ, నిన్న 25వ తేదీ నా నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మా కుటుంబ శ్రేయోభిలాషులకు, పార్టీ ధ్యేయమని పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇంత ఉత్సాహంగా మీరందరూ స్వచ్ఛందంగా కదిలి పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వచ్చి దాదాపు 10:30 నుంచి 5 గంటల వరకు ర్యాలీ విజయోత్సవం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో. కేసీఆర్ గారు ఉలవలు తింటున్నది ఆంధ్ర పశువులు, మరి కుక్కలు, రాక్షసులు ఈ విధంగా సంభాషణ చేస్తుంటారు ఆంధ్ర వాళ్ళ గురించి. మరి ఉలవలు అనేది మన సాంప్రదాయమైన పోషకాహారం. ఇలాంటి మాటలు అంతేకాదు, బిర్యానీ అంటే పేడతో సమానం అంట ఆంధ్ర వాళ్ళు చేసుకునే బిర్యానీ. మరి ఈరోజు నేను క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు పుంగనూరు కాన్స్టిట్యున్సీలో మండు ఎండలో తిరుగుతూ ఉన్నప్పుడు మా మైనార్టీ ముస్లిం ఇళ్లలో ఆ బిర్యానీ వాసనకే నాకు చాలా ఆహ్లాదకరంగా, చాలా విశ్రాంతిగా అనిపిస్తుంది. ఆ వాసనకే అంత మంచిగా అనిపిస్తుంది మాకు, ఇంత కష్టపడినా కూడా. మరి అలాంటి ఆంధ్ర బిర్యానీ కానివ్వండి, మరి ఈ విధంగా సంభాషించడం అనేది
చాలా సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో బ్యానర్లు వేసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అది కారు గుర్తుకు ఓటేసినట్టే అనేసి మరి ప్రజలందరూ భావించాలా. అదేవిధంగా ఒకప్పుడు స్వచ్ఛందంగా జై సమైకాంధ్ర అందరూ కష్టపడి వీధుల్లో చేశాము. మరి ఈరోజు కూడా ఆ జై సమైకాంధ్రతో కూడా ఆ రోజు కేసీఆర్ పైనే చాలామంది విమర్శలు ఆంధ్ర వాళ్ళంతా కూడా చేస్తున్నారు. అలాంటి కేసీఆర్ పైన మీరు ఈరోజు అంత ప్రేమ చూపించడం కూడా మరి ఇక్కడ ఆంధ్ర ప్రజలకు అందరికీ నచ్చని తీరు ఇది. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కోసము ఈరోజు అడ్డుకుంటున్నది కూడా కేసీఆర్ గారే. ఇలాంటి కేసీఆర్ కోసము మరి బీజేపీలో మీ కేసులు తీసేసుకోవడానికి కోసము మీరు ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్న వైఎస్ఆర్సీపీ తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారనేసి ఈ విధంగా కోరుకుంటూ జై హింద్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నిన్న జరిగిన నామినేషన్ ర్యాలీకి ఇంత భారీ ఎత్తున వచ్చి చాలా విజయవంతంగా కార్యక్రమాన్ని నడిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క మనవి, ఇది ఒక అద్భుతమైన అవకాశం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఇక్కడ ఇద్దరు మహిళల్ని గెలిపించుకొని మన నియోజకవర్గంలో మనం కూర్చోబెట్టగలిగితే అభివృద్ధి దానికింత అదే జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి అనుషక్కకు ఒక ఓటు, అదేవిధంగా సత్యప్రభ గారికి ఒక ఓటు సైకిల్ గుర్తుకు వేసి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి పదే పదే ప్రార్థిస్తూ నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి తెలిపారు. మంగళవారం కార్యాలయంలో నామినేషన్ వేసిన అభ్యర్థుల ముందు అబ్జర్వర్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగిందని చెప్పారు. దానిలో టీడీపీ తరఫున వేసిన శ్రీనాథ్ రెడ్డి నామినేషన్లో బీఫామ్ లేనందున తిరస్కరించడం జరిగిందని తెలిపారు. తదుపరి 9 మంది పోటీలో ఉన్నారని గురువారాల్లో ఈ 2 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన ఘట్టం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది నిన్నటితో. ఇవాళ నామినేషన్ల పరిశీలన మన 165 పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్ గారి సమక్షంలో ఇవాళ పరిశీలన పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనకు నిన్నటి వరకు 10 మంది అభ్యర్థులు 17 సెట్ల నామినేషన్లు ఫైల్ చేయడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ తరఫున 2 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఒకరు బీఫామ్ పార్టీ నుంచి ఒకరికి ఎవరినైతే ప్రధాన అభ్యర్థిగా ఉన్న వ్యక్తికి నామినేషన్ ఓకే చేయడం జరిగింది. ఇందులో బీజేపీ తరఫున గన్నా మదన్మోహన్ బాబు బీజేపీ తరఫున, కాంగ్రెస్ నుంచి సఫియా నాదిమి, వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున అనీసారెడ్డి, అదేవిధంగా జనసేన తరఫున రామచంద్ర బోడే, ఇక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అడివి కృష్ణప్ప, ఇంకా వీరితో పాటు 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ ఫైల్ చేశారు. వారు జీటీ నారాయణ, మునిరత్నం, ఇంకొకరు పట్టాభి. మొత్తం ఈ విధంగా మనకు ఇప్పటి వరకు 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా మనకి ఇవాళ వరకు ఉంది పరిస్థితి. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరించుకుంటే 28వ తారీఖు 3 గంటల లోపల ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫైనల్ లిస్టు మనకు వస్తుంది. 28 3 గంటల తర్వాత ఫైనల్ లిస్టు కన్ఫర్మ్ అయిన వెంటనే సింబల్స్ అలాట్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది. సింబల్స్ అలాట్మెంట్లో కూడా ముఖ్యంగా మనకు ఇప్పటికే గుర్తింపు పొందిన పార్టీలన్నిటికీ వాటి సింబల్స్ ఎటు రిజర్వ్ చేయడం జరిగింది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు 3 మాత్రమే మనం గుర్తులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సింబల్స్ అలాట్మెంట్ పూర్తయిన మరుక్షణం అంటే 29వ తేదీన బ్యాలెట్ పేపర్ ముద్రణకు, అంటే బ్యాలెట్ పేపర్లో ఈసారి
కొత్తగా ఏం చేశారంటే ఎన్నికల సంఘం పోటీలో ఉన్న అభ్యర్థి యొక్క ఫోటోను కూడా బ్యాలెట్ పేపర్ మీద ముద్రించే అవకాశం కల్పించారు. అంటే ఓటర్కి ఇంత గతంలో అయితే కేవలం పేరు, సింబల్, గుర్తు మాత్రమే తెలిసేది. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థి యొక్క ఫోటో కూడా ఓటింగ్ మెషిన్లో బ్యాలెట్ పేపర్లో చూసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 30-31కి మనకు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ పూర్తయితే 1-2 తేదీల్లో మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో బ్యాలెట్ పేపర్ను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అభ్యర్థుల సమక్షంలో. ఆ విధంగా మనకు ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే నామినేషన్ల తర్వాత జరిగే అత్యంత ప్రధానమైన ఘట్టం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో బ్యాలెట్ పేపర్ని ఇన్సర్ట్ చేయడమే ప్రధానమైన కార్యక్రమం. అది అభ్యర్థుల సమక్షంలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం పోలింగ్ గురించి యథావిధిగా పోలింగ్ ఏర్పాట్లకు ముందుకెళ్ళడం జరుగుతుంది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. పుంగనూరు మండలంలో రాంపల్లి, లక్కుంట, భీమగన్నపల్లి తదితర గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు పార్టీలో చేరారు. ఇంకా చాలా మంది భీమగన్నపల్లి యూత్ ఉన్నారు. అందరూ స్టేజ్ దగ్గరికి గతంలో ఎన్నికైన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు అభివృద్ధిని విమర్శించారన్నారు. గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మీ అందరి కళ్ళల్లో ఈరోజు సమరోత్సాహం కనబడుతోంది. రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి, మన ఊరికి పట్టిన రాజకీయ గ్రహణాలు విడిపోతాయని మీ అందరి కళ్ళల్లో కనబడుతోంది. రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో జరగబోయే అభివృద్ధి మీ కళ్ళల్లో కనబడుతోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న పుంగనూరు నియోజకవర్గము రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ ఘన చరిత్ర మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు పోయే పుంగనూరు మీ కళ్ళల్లో కనబడుతోంది. 2019 వరకు పుంగనూరులో ఒక లెక్క ఉండేది. 2019 తర్వాత లెక్క వేరు. దానికంతటికి నడుం బిగించి ముందుకొచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయ గ్రహణాలను తరిమి కొట్టడానికి వచ్చిన సైనికులము. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా రాబోయే రోజుల్లో మన గ్రామాలు, మన ప్రాంతాలు దశ దిశ మారుతున్నాయి. 2019 సంవత్సరం తర్వాత పుంగనూరు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో అంద్రీ నీవా కాలువ వచ్చింది. ఈ కాలువ ద్వారా రైతులందరికీ సాగునీరు అంది పంటలు పండించుకోవచ్చని మన అందరము ఆనందపడుతున్నాం. కానీ నిజానికి జరుగుతున్నదేమంటే అంద్రీ నీవా కాలువ ద్వారా పుంగనూరు నుండి పుంగనూరు మీదుగా పలమనేరు, కుప్పానికి నీళ్లు తీసుకెళ్తున్నారు తప్ప మన ప్రాంతంలో ఉన్న చెరువులకి నీళ్లు వస్తున్నాయా మీరందరూ గమనించండి. కేవలం మనల్ని మభ్యపెట్టడానికి మాత్రమే అంద్రీ నీవా కాలువలు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద ప్రపంచనాన్ని సృష్టిస్తోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2019లో పుంగనూరులో మన జెండా ఎగురుతుంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మన బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఏ కష్ట నష్టం ఉన్నా, మీ కుటుంబంలో సభ్యుడు లాగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అవకాశం ఇచ్చి 2019 సంవత్సరాన్ని పుంగనూరు నియోజకవర్గానికి సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు.
జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరొందిన పుంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జరిగే తేదీలను ఆలయ ప్రధాన అర్చకులు బసవ కేసరి ద్వారా తెలిపారు. జమీందారుల వంశీకుల ఆధ్వర్యంలో 40 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జరుగుతూనే ఉంది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో గంగమ్మ జాతర జరుగుతుందని తెలిపారు. మొదటి చాటింపు నేటి రాత్రికి వేయడం జరుగుతుందని, 2వ చాటింపు శుక్రవారం వేస్తారని చెప్పారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ గంగామాతృ నమః. పుంగనూరు పరిసర ప్రాంతాలకి ముఖ్య విజ్ఞప్తి. ఈ పాల్గొన మాసంలో ఈ సుగుటూరు గంగమ్మ జాతర మహోత్సవం గత రాజపరిపాలన జమీందారులు వాళ్ళ పెద్దల తరం నుండి తరతరాలుగా వచ్చేస్తున్న గంగమ్మ జాతర ఇది 411వ సంవత్సరంగా ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అది ఈరోజు ఈ నెల ఏప్రిల్ 2, 3 మంగళవారం సాయంకాలం అమ్మవారి మేరుని, బుధవారం భక్తులందరికీ దర్శనమిచ్చి అమ్మవారి దేవాలయంలో స్థిరంగా నిలబడతారు. అది కాకుండా ఈరోజు మొదటి చాటుగా గంగమ్మ చాటుగా ఈరోజు మంగళవారం రాత్రి 10 గంటలకి గంగమ్మ చాటుతో ప్రారంభమయ్యి తర్వాత 2వ చాటు శుక్రవారం ప్రారంభమవుతుంది. ఈ మొదటి వారం మంగళవారం, 2వ వారం శుక్రవారం 2 చాట్లు అయిన తర్వాత 3వ మంగళవారం నాడు అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ జాతర మహోత్సవం పుంగనూరు జమీందారుల యొక్క ఆధీనంలో ఈ రాణి సుందరమణి, సోమశేఖర రాయలు, తర్వాత మల్లికార్జున రాయలు వీళ్ళ ఆధీనంలో ఈ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా విచ్చేసి అమ్మవారి జాతరను జయప్రదం చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని మీరందరూ పొందాలని స్వసిస్తూ భావిస్తున్నాను. జాతర ఏర్పాట్లపై జమీందారుల కుటుంబ సభ్యులతో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సిఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డిలు చర్చించారు. పోలింగ్ సమయం సమీపిస్తూ ఉండటంతో అభ్యర్థులతో పాటు మండల పంచాయతీ స్థాయి నేతలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుంగనూరు పట్టణంలో మంగళవారం వైసీపీకి మద్దతుగా ప్రజా సంఘాల వారు ప్రచారం చేశారు. करे भाई फैन का डालना हाँ सलीम सलीम करीम करीम రెండు కూడా వైఎస్ఆర్ గుర్తు ఫ్యాన్ గుర్తుకే గెలిచించాల రెండు ఫ్యాన్ గుర్తుకే గత 5 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులుగా పుంగనూరు ఆరోగ్య సంఘం, డాక్టర్లు, మాజీ సైనికులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నాము. ఉదయం 6:30 నుంచి 9:30 వరకు ఈరోజు వరకు సుమారు 10 వార్డులు కంప్లీట్ అయినాయి. పుంగనూరు ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే కన్నా, గతంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఏమి కానీ సక్రమంగా నెరవేర్చడం లేదు. ఈసారి మనము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే కన్నా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పని మరీ ప్రార్థిస్తున్నాం. మన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేశారు. ప్రతిపక్షాలు చెప్పిన ప్రకారంగా ఏమి కానీ పుంగనూరు అభివృద్ధి పనులు జరగలేదు అంటే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రతి గ్రామంలోనూ ఆయన మొత్తం కాన్స్టిట్యూషన్ ఎంత ఉందో నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేసిన ఏకైక నాయకుడు అతను ఒకడే చెప్పచ్చు. ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచే జ్ఞాపక శక్తి ఉంది. వారి సమస్యలు ఏమీ అవగాహన కూడా అతనికి ఉంది. ఎన్నో గ్రామాల్లో గవర్నమెంట్ ఫండ్స్ లేకపోయినా కూడా భాస్కర్ రెడ్డి ట్రస్ట్ పేరుతో నిధులు సమకూర్చిండేటివి, ఆయన బోర్లు వేసిండేటివి ప్రతి ఒక్క ఊరికి పోతే కూడా ఎన్నో నిదర్శనాలు మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా దాని గురించి పరిష్కారం ఏ విధంగా చేయాలని కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పరిష్కారం చేసుకుంటూ పోయారు.
ఈసారి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వైఎస్ఆర్సీపీకి వేసి మళ్ళా సేవా కార్యక్రమాలను అభివృద్ధి పరిచేదానికి అవకాశం ఇవ్వవలసిందిగా పుర ప్రజలందరినీ కోరుతున్నాము. జై జగన్. చాడేపల్లి మండలంలో ఎంపీపీ అంజుబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల గెలుపు కోసం ఇంటింటా వెళ్లి ప్రచారం చేస్తూ నవరత్నాలపై అవగాహన కల్పించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రైతు సంఘాల సమైక్య డిమాండ్ చేసింది. మంగళవారం చిత్తూరులోని ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల సమైక్య రాష్ట్ర నాయకులు జయచంద్ర చౌదరి, కొత్తూరు బాబు తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, మామిడి, చెరకు, టొమాటో, పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పురుగుల మందులు, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ధరలను తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘాల సమైక్య అధ్యక్షుడు మాగంటి గోపాల్ రెడ్డి, నాయకులు శ్రీనివాసులు నాయుడు, కొత్తూరు బాబు, భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నాయకుడు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ రైతుల కష్టాలు ఎవరు చెప్పిన పాపాలు పోలేదు. పూర్తిగా రైతులు ఆర్థిక ఇబ్బందులు కూలిపోయినారు. కారణం ఏమంటే ప్రభుత్వం నిర్లక్ష్యమైంది. ప్రభుత్వం ఆదుకోవాల్సినటువన్నీ కూడా విఫలమవుతా వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీ కంపల్సరీ చేశారు. కానీ గవర్నమెంటే క్రాప్ ఫెయిల్యూర్ డిక్లేర్ చేసింది. పంట నష్టం గవర్నమెంటే చెప్పింది. పంట నష్టం జరిగితే రైతు లోన్ ఎట్ట కడతాడు? ఇన్సూరెన్స్ కంపెనీ రైతుకు డబ్బు ఇవ్వదు. బ్యాంకర్స్ ఇన్ టైంలో కట్టలేదని 4% వడ్డీకి 16.5 చేసి దానికి 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ వేసి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ చేసి ప్రతి నెలకు ఇంట్రెస్ట్ చేసి ఆ నెల ఇంట్రెస్ట్కి మళ్ళీ నెల ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇక్కడ లేదు. ఇంత అన్యాయం, ఇంత ఘోరంగా బ్యాంకర్స్ చేసి ఎక్కడా లేదు. ప్రైవేట్ వాళ్ళు కూడా బాండ్ ఎంత రాస్తే అంతగా తీసుకుంటారే కానీ 6 నెలల వడ్డీలు, చక్రవడ్డీలు, నెల వడ్డీలు పాపాలు ఎక్కడా పోలేదు. కోర్టు కూడా ఒప్పుకోద్ది. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా గవర్నమెంట్ దాని గురించి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ నిద్రపోతూ ఉండాలని మాకు అనిపిస్తుంది. పూర్తి తిరుగుతారు, ఓట్లాడతారు కానీ రైతుల కష్టాలు అడగనంటారు. ఎందుకు గ్రామానికి పోతే మీకు కష్టమేమయ్యా అని అడిగితే ఏం పోయింది వాళ్ళకి, మినిస్టర్కి, ఎమ్మెల్యేలు వాళ్ళ కష్టాలు ఎందుకు ప్రభుత్వానికి కలగకూడదు? ఇది భారీ ఉద్యమం వచ్చే స్థితికి ఈరోజు వచ్చింది. ఎందుకంటే గ్రామాలు బాగా అభివృద్ధి కావాలంటే పాలు ధర ఉండాలి, చెరుకు ధర ఉండాలి, మామిడి గిట్టుబాటు ధర ఉండాలి, టమాటాలు కష్టపడి టమాటాలు పంటల ఉత్పత్తి ధర ఉండాలి. ఇవేమీ లేదు. పంట పగులే దోపిడీ జరుగుతుంది. కోట్ల రూపాయలు, 15 రూపాయలు అమ్మాల్సినటువంటి మామిడికాయల టన్నుని 4 రూపాయలు సిండికేట్ ఇచ్చేస్తే గవర్నమెంట్ పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గర ఒప్పుకొని 8 రూపాయలకు కొంటామని ఒప్పుకొని 4 రూపాయలకు కొంటే గవర్నమెంట్ యాక్షన్ ఎత్తుకోలేదు. 8+2.5 ఇవ్వాల్సింది పోయి గవర్నమెంట్ కూడా 5+2.5 7.5 ఇచ్చి రైతులకు అన్యాయం జరిగింది. ఇది ఎవరు బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత కాదా? ఈరోజు ఓటు అడుగుతా ఉన్నాను నేను. 30 ఫ్యాక్టరీలు స్టేట్మెంట్స్ ఎన్క్వైరీ చేయండి. వాళ్ళు కార్పొరేట్లు ఎంతకన్నారు, ఎన్ని కోట్లు సంపాదించినారు, ఆ డబ్బు ఎవరు కష్టం? ఒకడొకటి కోట్లు సంపాదించుకున్న రైతులు నోరు కొడుతుంటే రైతు ఏం కావాలా? మళ్ళీ ఈ సంవత్సరం 4 రూపాయలు అమ్మితే రైతు బతకాలా వద్దా? జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ గెలుపుకు జన సైనికులు కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పగడాల రమణ, గాజుల నరేష్లు పిలుపునిచ్చారు. పుంగనూరు పట్టణంలోని దోబీ కాలనీలో ప్రచారం ప్రారంభించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్న రామచంద్ర యాదవ్ను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ తరపున పుంగనూరు టౌన్లో 22వ వార్డులో ఇంటింటికి జనసేన పార్టీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మనమందరము ఏకతాటి మీద
నడిచి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా జనసేన పార్టీ గాజు గ్లాసు మీద ముద్రించి పుంగనూరు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మనం అసెంబ్లీకి పంపించగలిగితే పుంగనూరు రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయని మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఏ వ్యక్తి కూడా ఎలక్షన్ కమిషన్లో నామినేషన్ వేసేటప్పుడు ప్రజలకే బాండ్ పేపర్ మీద ఆయన ఏమైతే వాగ్దానం చేస్తాడో అవి నేను చేసి చూపిస్తాను అని బాండ్ పేపర్ మీద ఇచ్చి ఘనత ఒక్క రామచంద్ర యాదవ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఇలాంటి ధైర్యం ఉన్న వ్యక్తిని, ఇలాంటి ముందు చూపున్న వ్యక్తిని, ఇలాంటి పుంగనూరు అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతున్న ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పుంగనూరు ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పుంగనూరు మండల అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తల్లి 90 సంవత్సరాల చెన్నమ్మ పరమపదించారు. విషయం తెలుసుకున్న వెంకటరమణరాజు, ఎన్ శ్రీనాథ్ రెడ్డి టీడీపీ శ్రేణులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్. వైసీపీ విజయం తథ్యం. ప్రచార కార్యక్రమంలో ప్రజా సంఘాల వారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.